హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు పిఎన్బి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది, ఎల్బిఓ. ఓకే, సో ఎల్బిఓ అనే పేరుతో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఎవరైతే ఆల్రెడీ బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట. మరి ఇక వీడియో మనం కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా చూడబోతున్నాం. ఇటీవల కాలంలో ప్రతి బ్యాంకు కూడా ఎల్బిఓ రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొందరు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొందరు ఎక్స్పీరియన్స్ లేకుండా అడుగుతున్నారు. కానీ ఇక ఎల్బిఓల బెనిఫిట్ ఏమంటే గతంలో ఇక ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏ స్టేట్ కానీ వేయచ్చు. కానీ ఇక ఎల్బిఓ సిస్టంలో ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్లో జాబ్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద మంచి అవకాశంగా భావించుకోవచ్చు. మరి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 3rd నవంబర్. సో 3rd నవంబర్ స్టార్ట్ అవుతుందంటే ఈరోజు స్టార్ట్ అయిందనమాట. మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే 23rd నవంబర్. సో 20 డేస్ టైం ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో డిసెంబర్ అండ్ జనవరి ఇచ్చారండి. అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ మరి జనవరి ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండబోతూ ఉంది. మరి ఇది కంప్లీట్గా చూస్తే పోస్ట్ పేరు ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. స్కేల్ వచ్చేసి JMGS 1 అనమాట. మొత్తం వేకెన్సీస్ 750 మాత్రం ఉన్నాయి. సో పే స్కేల్ కూడా 48,480తో మనకు స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. అంటే మీరు ఒకసారి ఊహించుకోవచ్చు, డబుల్ శాలరీ మనకు వస్తుంది అనమాట. ఇన్ అడిషన్ టు ద బేసిక్ పే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంటైటిల్ టు DA, CCA, SRA, లీవ్ అకామిడేషన్, లీవ్ ఫేర్ ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం మనకు 5 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేసుకోవచ్చు, మన తెలంగాణలో మంచి వేకెన్సీ ఉంది కాబట్టి తెలంగాణ మొత్తం 88 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ కేవలం 5 పోస్టులు మాత్రమే, తెలంగాణ వచ్చేసి మొత్తం 88 ఉన్నాయి. మరి ఈ 2 రాష్ట్రాలు మనకి ఏమంటే తెలుగు ఉంది, తెలుగు ఇక్కడ కూడా మనకు తెలుగు ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో మనం ఎక్కడ అప్లై చేసుకునే పర్వాలేదు. మరి మిగతా రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు అంటే మిగతా రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏమంటే మీరు ఏ రాష్ట్రం మీద అప్లై చేసుకుంటున్నారో ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ అనేది రాయడానికి, చదవడానికి, మాట్లాడడానికి తెలిసి ఉండాలన్నమాట. ఈ 3 ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మనం అప్లై చేసుకోలేము. ఏ స్టేట్ లాంగ్వేజ్లో ఆ యొక్క తెలుగు అనుకోండి, తెలుగు మాట్లాడాలి, తెలుగు రాయాలి, తెలుగు చదవాలి. ఓకే, ఇంక్లూడింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ది స్పెషల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఫర్ విచ్ దే అప్లై హ్యాజ్ ఇండికేటెడ్ ద వేకెన్సీ టేబుల్ అన్నాడు. ఇక్కడ మరి చూసినట్టయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏజ్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ చూస్తే ఏజ్ వచ్చి ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ JMGS 1 మినిమం ఏజ్ 30 ఉండాలి. సో మ్యాక్సిమం 30 వరకు ఉండొచ్చు, అంటే 20 నుంచి 30 వరకు ఉండొచ్చు. క్వాలిఫికేషన్ సార్ చూద్దాం. క్యాండిడేట్స్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ రెగ్యులేటరీ బాడీస్. The candidate must possess valid mark sheet or degree certificate that he or she is graduate on the day he or she registered and indicate the percentage of marks obtained in graduation while registering on the online అన్నాడు. మరి లోకల్ లాంగ్వేజ్ అంటే మీ చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొఫిషియంట్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ది స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అన్నాడు. అది మనకు గమనించాలి. ఒకటి చూస్తే ఎక్స్పీరియన్స్ చూడండి ఇక్కడ పోస్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ ఏ మినిమమ్ ఆఫ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఉండాలి? ఇన్ క్లరికల్ క్యాడర్ ఆర్ ఆఫీసర్ క్యాడర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ లిస్టెడ్ ఇన్ 2nd షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము మీరు ఖచ్చితంగా ఒక బ్యాంక్ క్లరికల్గా కానీ, బ్యాంక్ ఆఫీసర్గా కానీ, లేదా రూరల్ బ్యాంక్స్లో కానీ, లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కానీ మీరు ఖచ్చితంగా 1 year పని చేసి ఉండాలి అంటున్నాడు. ఓకే, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏమనంటే 1 advance ఇంక్రిమెంట్ ఇన్ పే షెల్ బి పేయబుల్ ఫర్ ఈచ్ ప్రియర్ కంప్లీట్ ఇయర్ ఆఫ్ సర్వీస్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సబ్జెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ 2 ఇంక్రిమెంట్స్ అనమాట. సో ఇది మనకి ఇచ్చినటువంటిది అనమాట. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ అన్నాడంటే సో 23rd 11 2025 అంటే మనకి ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్ నాటికి మనకి ఏజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ
మనకు ఫుల్ఫిల్ అయి ఉండాలన్నమాట. ఓకే, మరి దీంట్లో చూస్తే ఏజ్ కదా, మరి ఎందుకు కామన్గా అందరికి తెలిసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, ఇది అందరికి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇది తెలిసి ఉందన్నమాట. మరి ఒకసారి స్కీమ్ చూద్దాం. స్కీమ్ ఏముందంటే ప్యాటర్న్ అదే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే, ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. కాకపోతే ఇది ఎల్బిఓ ఆఫీసర్ క్యాడర్ కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామినేషన్ మనకు జాబ్ అనేది మనకు వాళ్ళు సెలక్షన్ చేస్తారనమాట. ఒక సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ షెల్ బి కండక్టెడ్ ఇన్ 4 phases, నేమ్లీ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, దట్ ఈస్ ఓకే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, టు ది స్క్రీనింగ్ టెస్ట్, టు ది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అంటున్నాడు. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ 2 స్క్రీనింగ్ ఆన్లైన్, 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్, 2 వచ్చేసి స్క్రీనింగ్, 3rd వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది ఉందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ చూస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెస్ట్ షెల్ బి యాజ్ ఫాలోస్ అంటున్నాడు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటుంది. టైం అంతా 35 minutes టైం ఇచ్చాడు. మరి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, టైం కూడా 35 minutes ఉంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే 25 క్వశ్చన్స్, 25 మార్కులు, టైం 25 minutes మాత్రమే ఉంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ చేస్తే 25 క్వశ్చన్స్, 25 మార్కులు, టైం 35 minutes ఉందన్నమాట. మరి అత్యధికంగా జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఎకనామిక్ అవేర్నెస్ కావచ్చు, బ్యాంక్ అవేర్నెస్ కావచ్చు, 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్కులకు ఇచ్చే టైం కూడా 50, అంటే మొత్తం మీద ఎంత మొత్తం 108 నిమిషాల టైం ఉంది. అంటే దాదాపుగా మనం 3 గంటల సమయం ఎగ్జామినేషన్లో కూర్చోవాలి, అంత ఓపిక మనకు రావాలి. అది దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఓకే, 1/4 అంటున్నాడు. ఓకే, సో 1/4 నెగిటివ్ మార్క్ ఉంది. మరి స్క్రీన్ ఏముందో, సెకండ్ వచ్చేసి స్క్రీనింగ్ అనమాట. ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై ది రిటర్న్ టెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ షెల్ బి స్క్రూటినైజ్డ్ బై బ్యాంక్ ప్రియర్ టు ది కండక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, టెస్ట్ మాత్రం ఒకటే మనకు ఈ టెస్ట్ ఉంటుంది, 180 నిమిషాల్లో ఆ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్లు మనకి ఏమంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. క్వాలిఫైడ్ ఫర్ ద స్క్రూటినైజ్డ్ బై బ్యాంక్ ప్రియర్ టు ద కండక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, అంటే ఒకవేళ మనం 10th క్లాస్ లెవెల్లో మన తెలుగు ఉందనుకోండి, మళ్ళీ మనకు టెస్టింగ్ అవసరంలే. మరి వేరే స్టేట్కి వెళ్ళాము అప్పుడు అయితేనే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. తప్పితే లోకల్గా ఉండేవాళ్ళు అయితే మన ఆంధ్రాకు తెలంగాణ ఎక్కడ అప్లై చేసుకునే మనకైతే టెస్ట్ మనకు మళ్ళీ ఉండదు. ఇక ఇంటర్వ్యూ టు ఎగ్జామ్ వెదర్ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్స్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, if at any stage during the screening of documents or subsequent phases candidate is found ineligible or documents are found incorrect or false, candidate shall be rejected ante. So local language proficiency test untadu chudde emunnadu, candidates who have not studied the local language of the state for which they have applied as a subject in 10th or 12th standard will be required to appear in the local language proficiency test అంటున్నాడు. ఎవరైతే 10th క్లాస్ లెవెల్ కానీ 12th క్లాస్ లెవెల్ కానీ మీ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చదవలేదు వాళ్ళకి మాత్రం టెస్ట్, మిగతా వాళ్ళకి అవసరం లే, మనం ఎట్లా చదువుతాం కానీ మనకు అవసరం లే. ఓకేనా, తర్వాత ఇంటర్వ్యూ అనమాట. ఇంకా ఓకే, సో పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆల్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఆన్ ద ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ దోస్ హూ హ్యావ్ స్టడీడ్ ది కన్సర్న్ లోకల్ లాంగ్వేజ్ 10th or 12th standard or those required to appear the called for the person interview. మన అది లోకల్ లాంగ్వేజ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ చూస్తే ద ఫైనల్ సెలెక్షన్ షెల్ బి బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ది ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలు ఇచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఓకేనా, అండ్ ఇంటర్వ్యూ బి కండక్టెడ్ ఆన్ కాన్సిక్యూటివ్ డేస్ విత్ ఇన్. ఓకే, మరి సెంటర్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకు విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఉంది. మరి తెలంగాణలో చూసినట్టయితే మనకు తెలంగాణలో హైదరాబాదు, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం ఇవి మనకు ఉన్నటువంటి సెంటర్స్ అన్నమాట. మరి ఎవరైతే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈ ఫుల్ఫిల్ ఇందో
ఈ జాబ్ ఎందుకంటే ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకు బ్రాంచెస్ చాలా తక్కువ ఉంటాయి, ముఖ్యంగా ఆంధ్రాలో కూడా తక్కువ ఉన్నాయి, అందులో వేకెన్సీ చాలా తక్కువ వచ్చింది. మరి తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేకెన్సీ కూడా ఎక్కువ ఉంది. మరి కంపల్సరీగా ఈ యొక్క ఎల్బీఓలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ స్టేట్లో అయితే అదే స్టేట్లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయితే మిగతా బ్యాంక్స్ లాగా ఎవరి 3 years ఒకసారి ట్రాన్స్ఫర్స్ స్టేట్ టు స్టేట్ మార్చడం అనేది ఉండదు. సో కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఫుల్ఫిల్ అయినారో మరి తొందరగా అప్లై చేసుకొని ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఇది మిత్రమా. సో ఏదైనా అప్డేట్ కలిసిన వాళ్ళు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ను కోర్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని కూడా అప్డేట్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.